అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి గోవిందరాజుగుట్ట దగ్గర పేదలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. వరి సాగులో తెలంగాణ అగ్రగామిగా ఉందని చెప్పారు సురేఖ. మన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. గత సర్కారు మిల్లర్లకు లాభం చేసేలా పనిచేసిందని విమర్శించారు. ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెసేనని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సన్నబియ్యం పంపిణీ ఆగదన్నారు సురేఖ. మరి సన్నబియ్యం అందాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మరి ఇక్కడ ప్రారంభించడం జరిగింది వరంగల్ కాన్స్టిట్యున్సీలో. మరి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు కూడా తరలి వచ్చి చాలా సంతోషంగా వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే సన్నబియ్యం తినడం అనేది నిరుపేదల కళ. వాళ్ళు బయట డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకొని లేకపోతే రూపాయి బియ్యం కొనుక్కొని తినేటువంటి పరిస్థితుల్లో బయట కొనుక్కోవాలంటే 29-30 రూపాయలు కిలో ఉంటాయి. ఇది తీసుకుంటేనేమో 1 రూపాయి, ఇది తీసుకుంటేనేమో మరి వాళ్ళకి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి మరి మేనిఫెస్టోలో ఏదైతే రాష్ట్రం రాగానే మరి వరి పండించిన వాళ్ళకి 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పారో దాని ప్రకారం ఈసారి పండిన పంటకు 500 చొప్పున బోనస్ ఇవ్వడం సన్న బియ్యానికి మనం అందరం కూడా చూసాము. మరి రికార్డు స్థాయిలో మన దేశంలోనే మొదటి స్థానంలో వరి పంటను పండించిన తెలంగాణ రాష్ట్రం. మరి ఈ దొడ్డు బియ్యం మిల్లర్లు 10 రూపాయలకు కొని 30 రూపాయలకు ప్రభుత్వానికి అమ్మిన పరిస్థితులు మరి ఆ రోజు బీఆర్ఎస్ కాలంలో ఉన్నాయి. అయితే ఈరోజు మా ప్రభుత్వం ఒక్కో పేదవాడికి 6 కిలోల నాణ్యమైన సన్నబియ్యం అందించాలనేటువంటి ఒక నిర్ణయంతో మేము ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ సన్నబియ్యం పథకం ద్వారా పేదోడికి అన్నం, రైతుకు న్యాయం, ప్రజల పాలన నూతన అధ్యాయాన్ని కూడా ప్రారంభించబోతున్నామని తెలియజేస్తూ వాళ్ళ కళ సన్నబియ్యం తెల్లన్నం తినాలనేది పేదల కళ. అటువంటి వాళ్ళకి ఈరోజు వాళ్ళ కనీసము అన్నం వండుకోలేనటువంటి బియ్యాన్ని ఆ రోజు ఇచ్చినటువంటి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈరోజు హర్షించాల్సిన అవసరం ఉన్నది. హర్షించకపోగా విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకొని ఏది చేసినా తప్పే అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం ఏదైతే ఉందో మరి తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు.